ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్. ఆయన సంపద 10,000 కోట్లకు పైనే ఉంది. కానీ ఆయన జీవితం అంత సులభంగా లేదు. ఫోర్బ్స్ మ్యాగజైన్ బుధవారం ఒక ఆసక్తికరమైన జాబితాను విడుదల చేసింది. అమెరికాలో అత్యంత విజయవంతమైన ఇమ్మిగ్రెంట్స్ అందులో ఉన్నారు. ఈ జాబితాలో బిలియనీర్ వలసదారుల పేర్లు ఉన్నాయి. వీరు అమెరికా వెలుపల జన్మించి యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చి గొప్ప విజయాన్ని సాధించారు. ఎలోన్ మస్క్, పీటర్ థీల్, సత్య నాదెళ్ల, జార్జ్ సోరోస్ వంటి పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచిన ఎంటర్టైన్మెంట్ వరల్డ్ నుండి కూడా కొందరు ప్రముఖులు ఉన్నారు. వీరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు కూడా ఉన్నాడు. 77 ఏళ్ల ఈ నటుడు ఒక నాజీ కుటుంబంలో పుట్టి అమెరికాకు అత్యంత ప్రియమైన యాక్టర్స్లో ఒకరిగా మారాడు. అతడు ఎవరో కాదు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్, యాక్షన్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నికర విలువ $1.2 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 10,285 కోట్ల రూపాయలు. ఈ ఏడాది ప్రారంభంలో అతని అత్యధిక సంపద అర్ధరాత్రి 1:49 బిలియన్ నుండి కొంత తగ్గినా ఇప్పటికీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రధానంగా నటన ద్వారా పేరు, సంపదను సంపాదించిన పురుషులు, మహిళలలో మరెవరూ బిలియనీర్లు లేరు. డ్వేన్ జాన్సన్, షారూఖ్ ఖాన్, టామ్ క్రూజ్, ఆర్నాల్డ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరందరి నికర విలువ $800 నుండి $900 మిలియన్ పరిధిలో ఉంది. టైలర్ పెర్రీ, జెర్రీ సీన్ఫీల్డ్ పురుషులలో బిలియనీర్లు అయిన ఆర్టిస్టులు కాగా, రియానా మాత్రమే ఏకైక మహిళా బిలియనీర్. అయితే వీరిలో ఎవరూ ప్రధానంగా నటులు కాదు. ఆర్నాల్డ్ 1947లో స్టైరియాలో స్థానిక పోలీసు చీఫ్ గుస్తావ్ ష్వార్జెనెగ్గర్, అతని భార్య ఆరేలియాకు జన్మించాడు. ఆర్నాల్డ్ కఠినమైన వాతావరణంలో పెరిగారు. తన తండ్రి చేతిలో తాను బాల్యంలో వేధింపులకు గురయ్యానని తర్వాత వెల్లడించాడు. 14 సంవత్సరాల వయస్సులో ఆర్నాల్డ్ బాడీబిల్డింగ్ ప్రారంభించాడు. 3 సంవత్సరాల తర్వాత అతను ప్రొఫెషనల్గా ఫైట్ చేశాడు. అతను ఆస్ట్రియన్ సైన్యంలో 1 సంవత్సరం పనిచేశాడు. తన సేవ సమయంలో జూనియర్ మిస్టర్ యూరప్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఇది అంతర్జాతీయ పోటీలకు మార్గం తెరిచింది. 1966లో అతనులో మిస్టర్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నాడు. ఇక తిరిగి ఆస్ట్రియాకు వెళ్లలేదు. 1970లో నటనను ప్రారంభించినప్పటికీ ఆర్నాల్డ్ 70లలో బాడీబిల్డింగ్పై దృష్టి పెట్టాడు. 1982లో వచ్చిన హిట్ మూవీ కోనన్ ది బార్బేరియన్తో అతను ప్రసిద్ధి చెందాడు. 80లు, 90లలో అతను ది టెర్మినేటర్, కమాండో, ప్రెడేటర్, టోటల్ రికాల్, ట్రూ లైస్ వంటి బ్లాక్బస్టర్లతో ప్రపంచంలోనే నంబర్ 1 యాక్షన్ స్టార్గా నిలిచాడు. అత్యధిక పారితోషికం తీసుకున్న నటులలో ఒకరిగా ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆర్నాల్డ్ తన సినిమాల నుండి $500 మిలియన్ పారితోషికాలు, లాభాల వాటా ఒప్పందాల ద్వారా సంపాదించాడు. రియల్ ఎస్టేట్, ఇతర రంగాలలో పెట్టుబడుల నుండి అతను ఎక్కువ డబ్బు సంపాదించాడు. ఆర్నాల్డ్ తండ్రి గుస్తావ్ ఆస్ట్రియాలో పోలీసు అధికారి. అతను 1938లో జర్మన్ ఆక్రమణ తర్వాత నాజీ పార్టీలో చేరాడు. తదుపరి 7 సంవత్సరాలలో అతను పోలాండ్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్లపై దండయాత్రలలో సైనిక పోలీసుగా పనిచేశాడు. 2003లో ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్గా పోటీ చేసినప్పుడు గుస్తావ్ నాజీ సంబంధాలు చర్చ, వివాదానికి దారితీశాయి. నటుడు తన తండ్రి సైనిక సేవ గురించి మాట్లాడకుండా దూరంగా ఉన్నాడు. కానీ 2022లో అతను రష్యా-ఉక్రెయిన్పై దండయాత్ర సమయంలో ఒక అరుదైన సందేశంతో ఆ మౌనాన్ని వీడాడు. ఈ ప్రసంగాన్ని వింటున్న రష్యన్ సైనికులకు, నేను మాట్లాడుతున్న నిజం మీకు చాలా వరకు తెలుసు. మీరు మీ కళ్లతో చూశారు. నా తండ్రిలా మీరు విడిపోకూడదని నేను కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు. గుస్తావ్ 1972లో మరణించాడు. అప్పుడు ఆర్నాల్డ్కు 25 సంవత్సరాలు. అతను తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేదు.
నాజీ కుటుంబం నుండి హాలీవుడ్ స్టార్గా ఎదిగిన ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ జీవితం ప్రేరణాదాయకం. అతని కష్టపడి పనిచేయడం, అంకితభావం అతనిని విజయ శిఖరానికి చేర్చాయి.